అమెరికాలో జరుగుతున్న 3వ ధారావాహిక పాడుతా తీయగాలో ఇదో అపూర్వ ఘట్టం. ప్రాథమిక దశలు దాటి ప్రీ ఫైనల్స్కి చేరుకున్నారు. 5గురు పాడుతున్న ఈ ప్రీ ఫైనల్స్లో 3 సంచికలుంటాయి. 3 సంచికల అనంతరం మార్కుల సగటు చూసి తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరిని నిష్క్రమింపజేయడం జరుగుతుంది. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరో $2,500 బహుమతులుగా ఇస్తున్నారు యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు. వారి పెద్ద మనసును మనం అందరం మరొక పర్యాయం అభినందిద్దాం. ఈ 3 సంచికల అనంతరం తక్కువ మార్కులు వచ్చిన ఒకరు నిష్క్రమించడం జరుగుతుందని ముందుగానే మనవి చేశాను. వారికి $1,116 24 మంత్ర ఆర్గానిక్ వారు బహుకరిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇహ ఈ ప్రీ ఫైనల్స్కి మనకి 2 ముఖ్య అతిథులు ఇచ్చేశారు. వారి నఖ చిత్రాలను మీ ముందుంచుతాను. ప్రముఖ రంగస్థల నటీమణి శ్రీమతి షహీదా, ప్రసిద్ధ హార్మోనియం కళాకారులు శ్రీ రసూల్ దంపతుల ముద్దుబిడ్డగా సత్తెనపల్లిలో జన్మించిన ఈ చిరంజీవి విజయవాడలో పెరిగాడు. 5 ఏళ్ల వయసులోనే ప్రహ్లాదుడు, బాలవర్ధి, బాలకృష్ణుడు ఇత్యాది పాత్రలు ధరిస్తూ పాటలు పద్యాలు పాడుతూ బాలమేధావిగా ప్రశంసలు అందుకున్నాడు. 1984లో చక్రవర్తి స్వరపరిచిన కర్పూర ద్వీపం చిత్రం ద్వారా తెలుగు సినీ సంగీత ప్రపంచంలోకి గాయకుడిగా అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 12 భారతీయ భాషల్లోనూ, శ్రీలంక, మలేషియా భాషల్లోనూ 23,000 పైచిలుకు పాటలు పాడాడు. ప్రైవేట్ ఆల్బమ్స్లో మరో 20,000 పాటలకు గాత్రం ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా 2,000కు పైగా కచేరీలు చేశాడు. కలైమామణి సత్కారంతో పాటు తమిళంలో 2 సార్లు, తెలుగులో 2 సార్లు ఉత్తమ గాయకుడిగా బహుమతులు అందుకున్నాడు. గులాం అలీ గజల్స్ని ఇష్టంగా పాడే ఈ గాయకుడు ఎందరో హీరోలకు గాత్రదాతగా, టెలివిజన్ కార్యక్రమాల వ్యాఖ్యాతగా కూడా రాణింపులు అందుకున్నాడు. ఇంతకంటే పరిచయం నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసినటువంటి చిరంజీవి మనో. మీసాలు చూడు, రోషాల చూడు, రాదు వీరుడులా దొరతీటైన వాడి దేశాల లేడు మా పాలి దేవుడురా. ప్రపంచంలోని పాడుతా తీయగా అభిమానులందరికీ చిరపరిచితులు శ్రీ ఆర్పి పట్నాయక్. శ్రీ జానకేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించిన ఈ చిరంజీవి పసి వయసులో శ్రీ సూర్యనారాయణ గారి దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకున్నాడు. వైజాగ్లో స్పేస్ ఫిజిక్స్ చదువుతుండగా మరికొన్నాళ్ళు సరస్వతి గారి దగ్గర కొంత శిక్షణ పొందాడు. చదువు అంతరిక్షాన్ని చేరుకోమంటే అంతరంగం స్వరప్రపంచాన్ని కోరుకుంది. నీకోసం చిత్రంతో స్వరకర్తగా మారాడు. చిత్రం ద్వారా సంచలనాలు సృష్టించాడు. విశాఖ తీరాన 6 లక్షల మంది అభిమానుల మధ్య చేసిన సంగీత కార్యక్రమం అతనికి ఎంతో పేరు తెచ్చింది. US, UK, దుబాయ్, కువైట్ మొదలగు దేశాల్లో కచేరీలు చేసి కరతాళ ధ్వనులు అందుకున్నాడు. అందమైన మనసులో, బ్రోకర్, ఏమీ, ఫ్రెండ్స్ బుక్, తులసీదళం చిత్రాలతో దర్శకుడిగా మారాడు. శీను, వాసంతి, లక్ష్మిలో నటనకు గాను మేధావుల మెచ్చులు అందుకున్నాడు. మీ అందరి హర్షధ్వానాలతో సాదరంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 2వ అతిపెద్ద రాష్ట్రం, 2వ అత్యంత జనాభా గల రాష్ట్రం టెక్సస్. టెక్సస్ రాష్ట్ర చిహ్నమైన లోన్ స్టార్ సింబల్ అమెరికాలోని ఈ రాష్ట్ర ప్రత్యేకతను సూచిస్తుంది. దాదాపు భారతదేశంలో 3వ వంతు ఉండే టెక్సస్ రాష్ట్రంలో తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు విభిన్న భౌగోళిక పరిస్థితులను మనం చూడొచ్చు. టెక్సాస్ కౌబాయ్స్, టెక్సస్ రేంజర్స్ అనబడి ఇక్కడి స్పెషల్ పోలీస్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ వారం ఈ సంచికని ఒక చక్కటి పాటతోటి మొదలెట్టాలనుకుంటున్నాం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి
మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయే బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మంగళారతులు. అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మర సుధీయుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ఈ అపురూపమైనటువంటి పాటను రచించిన వారు శంకరంబాడి సుందరాచార్యులు. మొట్టమొదటిసారి ఈ గీతకి ఆలపించినటువంటి గాయనిమణి టంగుటూరి సూర్యకుమార్ గారు. ఇది బాపు గారు తీసినటువంటి బుల్లెట్ సినిమాకు గాను పాడిన పద్ధతి. చాలా ఉదాత్తమైనటువంటి సంచిక ఇది. అందరూ కూడా వాగ్గేయకారుల కీర్తనలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. టఫ్ రౌండ్, నో డౌట్ అబౌట్ దట్. బట్ వాళ్ళకి టఫ్ అనేది అసలు లేనే లేదు నా దృష్టిలో. ఏదైనా నేర్చుకుని అద్భుతంగా పాడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పిల్లలు. ముందుగా భావన రవిచంద్రన్ మన ముందరికి వస్తోంది. అందరికీ నమస్కారం. తను ఎంపిక చేసుకున్నటువంటి పాట త్యాగయ్య వారి కీర్తన నాద తనుమనిశం శంకరం. ఇది త్యాగయ్య సినిమాలో నేను పాడినటువంటి పద్ధతిలో పాడడానికి అది విని నేర్చుకుందనమాట. కానీ అది నా పద్ధతి కాదు. నేను నేర్చుకున్నది కూడా నాగయ్య గారు పాడినటువంటి త్యాగయ్యలో నాగయ్య గారు పాడినటువంటి పద్ధతిలోనే పాడించారు నా చేత కూడా మాధవన్ గారు, బాపు గారు. నాద తనుమనిసం
రసనాద తనుమనిసం భావన మంచి త్రో వాయిస్ని వాయిస్ మంచి బ్రహ్మాండమైనటువంటి మెటాలిక్ టోన్ ரொம்ப நல்லா பாடிருக்கேன். God bless. Very good dedication in singing, Bhavana. Thank you, sir. Keep it up. Thank you, sir. God bless you. I'm sorry. You lied to me. You said you learned this song watching in the video. Not only that, you improvised a lot. Your teacher must have taught you this song also. Yes, sir. Basic things you have taken, and I am very happy as far as the lyric is concerned. You have taken from the cinema, because we took so much of care to where the comma should be, where the full stop should be there, and but your teacher has taught you to improvise it. Neraval, everything you have done in a beautiful fashion. In general, I don't have any complaints about this. For me, without spoiling the sampradayam, with a little gamakam, we can sing, that is enough, which will reach to the common audience also. That is what you have done. అనుపల్లలో చరణాల్లో ఎంత గొప్ప విశేషాలు చెప్పారంటే ఆయన, మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం. ఆనందప్రదమైన వేదవాంగ్మయంలో అత్యుత్తమమైనది సామవేదం. యాక్చువల్గా పాడబడేది సామవేదం. మిగతా అన్ని చూసుకున్నా అనుష్ఠుప్ ఛందస్సులో మనం రేవతి రాగంలోనే ఉంటుంది. సామవేదం మాత్రం చాలా మ్యూజికల్గా ఉంటుంది. ఇంకొక విశేషమైన విశేషం ఏంటంటే, ఖురాన్ చదువుతున్న దానికి చాలా దగ్గరగా ఉంటుంది. శివుడికి పంచముఖాలు ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదు. పంచముఖుడు శివుడు. ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత. ఇది ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క దానికి సంబంధించిందనమాట. ఈశాన అంటే మేధస్సుకు సంబంధించింది. ఎవర్ ఆస్పిషస్ ఓం అక్కడి నుంచి వచ్చింది అంటారు. అలాగే తత్పురుష, అది తూర్పుకు సంబంధించింది. దాంట్లో కాంతికి సంబంధించి, తూర్పులో ఎప్పుడు కూడా కాంతి అక్కడి నుంచి మొదలవుతుందని. అలాగే అఘోర అంటే దక్షిణం, సౌత్కు సంబంధించింది. ఫైర్, నిప్పుకు సంబంధించింది. వామదేవ నార్త్, ఉత్తరం, అది జలానికి సంబంధించింది. సద్యోజాత, అది పశ్చిమం, వెస్ట్, అది క్రియేషన్కి సంబంధించింది. ఈ పంచవక్త్రాల్లో నుంచి సరిగమ పదని వచ్చాయని ఆయన చాగయ్య గారి ఒక అభిమతం. గాడ్ బ్లెస్ యు. సంగీతం క్లాస్లో కూర్చుని పాటలు వింటున్నట్టుంది. సప్తస్వరాలతో ఉన్న సంగీతాన్ని గురించి అంటూ ఒక కొత్త రాగంలో చేశారన్నమాట. దిస్ అటెంప్ట్ ఈస్ 100% పర్ఫెక్ట్. ఎంత దమ్ము ఉందా బాబు. ప్రియా, అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట శోభిల్లు సప్తస్వర. ఇది కూడా అయ్యవారి కీర్తనే, త్యాగరాజు వారి కీర్తన. సప్తస్వర శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా శోభిల్లు సప్తస్వర
మగరి పమని పమగరి సని పమగరి సని పని స గమ పని స ని పని సని సగరి సమగరి సని పని సగరి సమగరి స గమని మా పసని పమ సగరి స గమ పని శోభిల్ స్వర సుందరుల భజింపవే మనస శోభిల్ సప్త స్వర హృదయమునా ధరరుక్ సామాదులలో వరగాయత్రి హృదయమునా సురభూసుర మానసమునా సురభూసుర మానసమునా సురభూసుర మానసమునా సురభూసుర మానసమునా సురభూసుర మానసమునా శుభాత్యాగరా జునియడ సురభూసుర మానసమునా శుభాత్యాగరా జునియడ సాస పని సని పమగని పమగరి సని మగ పమని ప సని గరి స గమ పని సా సప సని పమని ని మని పమగ మా ప స పమగరి స మగరి స సని పమ మగరి స గమ పని స సని పమ మగరి స సని స గరి స మగరి స పమని పమగరి సని పమగరి సని పని స గమ పని స ని పని సని స గరి స మగరి సని పని స గరి స మగరి స గమని మా ప సని పమ స గరి స గమ పని శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర ధన్యవాదాలు. చాలా అద్భుతమైనటువంటి త్యాగరాజ స్వామి కీర్తన చాలా చక్కగా ఆలపించావు. అది లాస్ట్లో పాడిన చిట్టస్వరంలో నీ నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అది ఫస్ట్లో కూడా వచ్చుంటే ఫస్ట్ కరెక్ట్ పాడావు, పాడలేదని కాదు, లాస్ట్లో పాడినప్పుడు ఫినిష్ అవుతుందన్న ఒక ఆనందం మనిషిలో ఉత్సాహాన్ని రేపుతుందన్నమాట. ఈ అద్భుతమైనటువంటి ఈ సరస్వతి కటాక్షం దొరికిన దాన్ని నువ్వు డెవలప్ చేయాలి. నువ్వు చేసే కొంది అది ఇస్తూ ఉంటుందన్నమాట. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అండి. హాయిగా సంగీతం క్లాస్లో కూర్చొని పాటలు వింటున్నట్టుంది. చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. వాయిస్ ఇంకొంచెం ప్రొజెక్షన్ ట్రై చేయండి ఇప్పుడు ఉన్న దాని మీద. వెరీ గుడ్. ఏ రాగంలో ఉంది ఇది? జగన్మోహిని. ఆరోహణ అవరోహణ చెప్పగలవా? సగ సగ మా పని సా సాని పమగరి సా. సంపూర్ణ రాగం కాదు కదా? కాదు. ఒక గమ్మత్ ఏం కనిపెట్టావు ఈ పాటలో నువ్వు? అంటే పాటే 7 స్వరాస్ మీద ఉంది, కానీ దా లేదు, రిషభం లేదు. అవును. ఒకసారి దా లేదు, ఒకసారి రిషభం లేదు. అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే సప్తస్వరాలతో ఉన్న సంగీతాన్ని గురించి అంటూ ఆయన ఒక కొత్త రాగంలో చేశారన్నమాట. నాభి హృత్కంఠ, ఠా కూడా అక్కడక్కడ మిస్ అవుతున్నాం, హృత్కంఠ అని వచ్చేస్తుంది అనమాట. తర్వాత త్యాగరాజు అనకమ్మ, త్యాగరాజు దంత్యమే, రాజు చు అంటాం కదా మనం, అను జు. కొంచెం గంభీరంగా కొంచెం పట్టుగా పాడచ్చు, కానీ కష్టమైన కీర్తనలు నేర్చుకొని మా పాడుతా తీగాకు మీరు అందం చేకూరుస్తున్నప్పుడు ఇవన్నీ నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఉద్యోగరీత్యా చెప్తున్నాను తప్ప మీకు నేను న్యాయంగా బాల సరస్వతులకు దండం పెట్టాలి. ధన్యవాదాలు. శుభం భూయా. శుభం.
రే తమ్ముడు, యాక్చువల్గా నేను ఒక పెద్ద మహానుభావుణ్ణి, మహాగాయకుడు ఆయన్ని ఈ పాటలన్నీ వాళ్ళు ఎలా పాడతారు, ఆయన ఎలా పాడతారంటే యాక్చువల్గా అసలు అక్షరం అర్థం అయ్యేది కాదు మనకు. ఎంతసేపు ఆలాపన, మాటలు ఏదోగా పాడేసి తర్వాత స్వరం మీదనే ఎక్కువ పెట్టి తాళ ప్రక్రియలన్నీ చేసి పాడుతుంటే ఒకసారి గురువుగారు సత్యప్రమాణకంగా జరిగింది. గురువుగారు అక్షరాలు కూడా కొంచెం అర్థమైతే బాగుంటుందంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవడికి కావాలి అక్షరాలు, పుస్తకం చూసుకోండి అన్నాడు. అది నాకు రుచించలేదు. కానీ అర్థం తెలుసుకొని అర్థపూర్ణమైనటువంటి అక్షరశుద్ధితో పాడేటటువంటి అపర సరస్వతి స్వరూపులు మనం తండ్రిగా పిలుచుకునేటటువంటి మంగళంపల్లి బాలమురళి గారు, మహానుభావుడు. ఆయన ఎంత గంభీరంగా పాడతారో, ఎంత భావంతో పాడతారో, ఎంత రసస్ఫోరకంగా పాడతారో, ఎంత విషయం ఉంటుందో అక్షరం కూడా అంత స్పష్టంగా ఉంటుంది. అబ్బో, మహానుభావుడు ఒక ఆల్బమ్ చక్రవర్తి గారి స్వరకల్పనలో సుందరరామూర్తి గారిది శ్రీరామ పట్టాభిషేకం అని ప్రైవేట్ ఆల్బమ్. అది అన్నీ వారే పాడారు. నా అదృష్టం ఏంటంటే దానికి అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఒక 7-8 ట్రాకులు పాడాను ఆయన పాడటానికి ముందు ఆర్కెస్ట్రాతో. 4 లైన్లు పాడమంటారా? అరే నువ్వు ఆయన బ్రహ్మాండంగా ఇమిటేట్ చేస్తారా? వెడలను కోదండ పాణి, వెడలను కోదండ వాణి, వెడరాసతి శిరోమణి, తోడురాగా సౌమిత్రి త్రోవజూపక పిరాన్మణి, వెడలను కోదండ పాణి. గురుగారికి క్షమించండి. తర్వాత అభిజిత్ వస్తున్నాడు, ఆహ్వానించండి. రానన్న. అందరికీ నమస్కారం. ఎంపిక చేసుకున్న పాట నగుమోము గనలేని. నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగా శ్రీ రఘువరని నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగా శ్రీ రఘువరని నగుమోము గనలేని నాజాలి నగరాజా
నాడు జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు పగచూపకు తాళను నన్నేడు కోరా త్యాగరాజను తని పగచూపకు తాళను నన్నేడు కోరా త్యాగరాజను తని నగుమోము గనలేని నాదారి తెలిసి నన్ను బ్రోవగరా శ్రీ రఘువరరి నగుమోము గనలేని నాదారి ధన్యవాదాలు. అభిజిత్, ఇది యూ మస్ట్ బి అరౌండ్ 16, రైట్? ఏజ్ 15, yeah. Around 16, 15 to 17. ఈ ఏజ్ పర్టికులర్గా ఏంటంటే వాయిస్ ట్రాన్సిషన్ ఏజ్ ఇది. ఈ పీరియడ్లో దిస్ అటెంప్ట్ ఈస్ 100% పర్ఫెక్ట్. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ. అభిజిత్, నిజంగా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. మొత్తం కలిపి 25 కేజీలు ఉంటామేమో. ఎంత దమ్ము ఉందయ్యా బాబు. అది 12 బార్లు అట్లా బార్కు వెళ్ళాడు కాబట్టి దమ్ము బాగా ఉంది. నమస్తే మాస్టారు. చిరంజీవి, నువ్వేం చేస్తావంటే ఒక 3 monthsకి నువ్వు హై పిచ్ ఎక్కువ పాడకు, చక్కగా బేస్లో పాడు. బ్రహ్మాండం. ఇది గురువు గారు నేర్పించిన పాట లేకపోతే నువ్వు ఏదైనా సినిమాలో చూసి నేర్చుకున్నావు? చాలా మంది పాటలు ఉన్నాయి. గురుగారి నేర్పించి గురువు గారు నేర్పించి చాలా చాలా ముందు వారికి కృతజ్ఞులం మనం అందరం కూడా. నగరాజా నగరాజా, న్యాయంగా అక్కడ ఆపకూడదు. నగరాజా అంటే ఎవరు? హిమవంతుడు లేకపోతే పర్వతరాజు అయి ఉండాలి. సంబంధం ఏముంది ఇక్కడ? ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? యాక్చువల్గా నగరాజధర అంటే ఆ పర్వతాన్ని మోసాడు ఈయన. ఎప్పుడు కవ్వంగా చిలుకుతున్నప్పుడు పాల సముద్రాన్ని పర్వతం మునిగిపోతుంది, దాన్ని ఎలా తేల్చాలి? అప్పుడు ఆయన తాబేలు అవతారాన్ని వేసి కూర్మా అవతారాన్ని ఇచ్చి ఆయన మూపన మోసాడనమాట. అందుకని నగరాజధర అని ఆయనకు పేరు. నువ్వు తర్వాత పాడేటప్పుడు మీ గురువుగారికి నేనేం తప్పు చెప్పట్లేదు, ఆయన కూడా నేను ఇలా చెప్పాడంటే ఇంకో తాతయ్య అని చెప్పు, పర్వాలే. నగరాజధర, నగరాజ అనకుండా నగరాజధర అంటే అది విష్ణుమూర్తికి చెందుతుందనమాట. ఎవరో డెఫినెట్గా నన్ను చీల్చి చెండాడేస్తారు తర్వాత ఇలా చెప్తుంటే. సంగీతం కోసం అక్కడక్కడ లిబర్టీ తీసుకోవచ్చని. లిబర్టీ ఎంతవరకు తీసుకోవాలి? 100%. ఎందుకంటే ఇప్పుడు వారి శిష్యులు అలాగే పాడుతున్నారు కాబట్టి వారు పెద్దల్ని కొంచెం చూసి ఆ సాహిత్యం మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే పిల్లలు బాగా పాడతారనేది మీరు చెప్తుంది చాలా కరెక్ట్ అండి. అంతేగాని విమర్శ మాత్రం కాదండి. విమర్శ చేసే హక్కు, అధికారం, అర్హత కూడా నాకు లేవు. 600 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ కీర్తనల్ని ఈ పిల్లలందరూ కూడా పాడుతుంటే పాడతా తీయగా ఏంటి? ఏ వేదికైనా పునీతం కాదా అండి? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సుప్రజ రాతల్లి, ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట అన్నమయ్య కీర్తన, నగవులు నిజమని. నగవులు నిజమని నమ్మేరా ఒకినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేరా ఒకినడి ఆశలు వద్దనవే.
ఎల్లవోయిక చేసేదా ఎల్లలోకములు ఏలేటి దేవుడా ఎల్లలోకములు ఏలేటి దేవుడా ఒల్లనొల్లనిక వద్దనవే ఎల్లలోకములు ఏలేటి దేవుడా ఒల్లనొల్లనిక వద్దనవే నగవులో నిజమని నమ్మేరా మోగినడి ఆశలు వద్దనవే నగవులో నిజమని నమ్మేరా నలిని నామము నాలుకనుండగా తలకు నీ ఇతరము దడవేదా నలిని నామము నాలుకనుండగా తలకు నీ ఇతరము దడవేదా పలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి పలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి ఒలుకు చంచలము వద్దనవే పలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి ఒలుకు చంచలము వద్దనవే నగవులు నిజమని నమ్మేరా మోగినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నమ్మేరా మోగినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నమ్మేరా ఆ ధన్యవాదాలు. వెరీ కాన్ఫిడెంట్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. నాకు అది అనిపించింది బాగా. చాలా ఎక్స్ప్రెసివ్ వాయిస్, త్రో కూడా బాగుంది, మంచి డైనమిక్స్ ఉన్నాయి నీ వాయిస్లో. సినిమా పాటలతో పాటు క్లాసికల్ నీకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. అలాగే సార్. బెస్ట్ పార్ట్ వాస్ నగవులు. చాలా బాగా అంటున్నావు అది. తర్వాత మిగతా సంగతి వచ్చినప్పుడు ఆ మాను మాత్రం కొంచెం అందంగా అనొచ్చు నువ్వు. నుగినడి జపవే 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 అది కనుక బాగా వినిపిస్తే అది మజా అయిన చోటు అది. బాగా రిజిస్టర్ అయ్యేటట్టు చూడు. సచ్ ఎ స్ప్లెండిడ్ ప్రెజెంటేషన్, నీట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అఖిల, అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట శ్యామశాస్త్రి గారిది, సరి ఎవ్వరమ్మా.
Are you suffering with some sore throat kind of thing? No, sir. ఆ గొంతులో జేర కూడా అందంగా ఉంది. అది నేను చెప్దాం అనుకున్నా. డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో జేరలో కూడా ఒక అందం వస్తుంది అనమాట. అయితే సోర్ థ్రోట్ ఉండి ఇంతవరకు అంటే ఇంత పాట ఎక్కడ కనీసం దగ్గకుండా పాడడం అనేది చాలా కష్టం. గుడ్ లక్. Thank you, sir. అఖిల చాలా మంచి మంచి వాయిస్, మంచి గురువు, మీకు దొరికిన గురువు. చాలా స్టాండర్డ్. ఎవరో చెప్పమ్మా, ఆయన మాట అన్నప్పుడు మీ గురువు గారి పేరు చెప్పు. శ్రీమతి పద్మాశంకర్ గారు. అద్భుతమైనటువంటి నీకు నేర్పించిన విధం చాలా చక్కగా ఉంది. చాలా డీటెయిల్డ్గా పాడుతున్నావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నేను పాట గురించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, చెప్పను. వీలైతే ఎక్కడ బ్రీత్ తీసుకోవాలి అక్కడ తీసుకొని, చౌకాలంలో ఉంది కాబట్టి యవ్వ రమ్మ అనకుండా, జూడ వమ్మ అనకుండా, పా వని అని అనకుండా, లలి తా అని అనకుండా, షా చా మా గీ రీ సంగీతపరంగా మంచిదే. ఎప్పుడైనా ఒక్కసారి మాత్రం శ్యామగిరి సుత అని అనేసి గనక అని తర్వాత మనం సంగతులు వేస్తే బాగుంటుందేమో. మీ గురువు గారికి నేను రిక్వెస్ట్ చేశానని చెప్పు. గురువుగారు చెప్పిన కీర్తన లక్షణంగా నేర్చుకున్నావు, రాగాన్ని లక్షణంగా పాడావు, అక్షరాన్ని కూడా లక్షణంగా పాడితే అక్షర లక్షలు నీ మీద కుప్పిస్తారనమాట అందరు. కష్టమైనటువంటి కీర్తన, చాలా కష్టమైన కీర్తన, అంత హాయిగా ఎంత సులభంగా నాకు ఈ రాగం అనేది నా తర్వాతనే పుట్టింది, ఎవరు పాడలేరు అని ఎంత బాగా పాడావు తల్లి. వెరీ నైస్. గాడ్ బ్లెస్ యు. టేక్ కేర్. మన కర్ణాటక సంగీతం ఈరోజు ఈ స్ట్రక్చరల్ ఫార్మ్ రావడానికి కారకులైన ఆ ట్రినిటీని ఈ ఎపిసోడ్ ఎండింగ్ సందర్భంగా ఒక్కసారి మీ నుంచి విందాం. ట్రినిటీ కంటే ముందర ఎవరున్నారో తెలియదండి. మరి ట్రినిటీ కూడా 300 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళే. అది మనం అనుకున్నట్టుగా ఇది అసలు ఈ చక్రాన్ని ఎవరు తయారు చేశారు, మనకుండేటటువంటి మేళకర్తలను ఎవరు సృష్టించారు నాకైతే తెలియదు. కానీ 72 మేళకర్తలను తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఒక రాగాన్ని తీసుకుని దాంట్లోంచి జన్యం చేస్తూ, దాంట్లో నుంచి స్వర సంచారం వేరేగా చేస్తే దానికి వేరే రాగాల పేర్లు పెట్టి రకరకాలైనటువంటి తయారు చేసి ఒక సిలబస్ తయారు చేశారు. ఏ పుణ్యాత్ములు చేశారో నాకు తెలియదు. దాన్నే మన ట్రినిటీ కానీ, వీళ్ళు ముగ్గురు కానీ, మహానుభావులు కానీ, త్రిమూర్తులు, మిగతా తర్వాత వచ్చిన వాళ్ళు వాగ్గేయకారులు ఎవరైనా సరే దాన్నే ఫాలో అవుతున్నారు. ఈ రాగం అంటే ఇదే అవరోహణ, ఇదే ఆరోహణ, ఇలా ఉండాలి, సంచారం ఇలా ఉండాలని. ఇట్స్ అ గ్రేట్ సిలబస్. భారతీయ సంగీతం ఒకటి తీసుకుంటే మాత్రం దానిలాంటి సంగీతం ప్రపంచంలో మరి ఏ సంగీతము లేదు. నో డౌట్ అబౌట్ దట్ వన్. ఈ సంగీతం నేర్చుకుంటే ఏ సంగీతాన్నన్నా పాడొచ్చు. సత్యహరిశ్చంద్ర మన డివి సుబ్బారావు గారు వారి డ్రామాలని చిన్నప్పుడు చాలా చూడటం జరిగింది. దాంట్లోంచి వారణాసి ప్రాశస్త్యం గురించి ఆయన పాడినటువంటి హరిశ్చంద్ర మహారాజు పాడినటువంటిది, చక్రవర్తి పాడినది ఇప్పుడు ఈ వేదిక పైన. దేవి, కష్టములన్నీ వచ్చిన పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించలేదు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి. భవదురిత శాస్త్రవఖరాసి వారణాసి. స్వర్ణదీతట సంభాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి. పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి వారణాసి.
మళ్ళీ వచ్చే వారం ఈ గళాలు వేరే వేరే రకం పాటలతోటి మీ ముందర తయారవుతాయి. ఆ చిన్నారి కోయిలను ఆశీర్వదించడానికి రండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఎదలోని లయకు ఆకాశం మేఘాలు మోసే వేళల్లో, ఆవేశం రాగాలు తీసే వేళల్లో. బుల్లి పిట్ట బుచ్చి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట, నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే. ఎవరో ఎవరో తెలియందే, నేనెట్టా ఎట్టా పిలిచేదే. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార.